హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పుదీనా చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఒక్కొక్కటిగా జార్లో వేస్తూ చెప్తాను. పుదీనా 2 గుప్పెళ్ళు పుదీనా తీసుకుంటే మనం ఒక్క గుప్పెడంతా కొత్తిమీర తీసుకోండి. నేను ఫుల్గా తీసుకున్నాను 2 గుప్పెళ్ళు. బాగా పుదీనా ఒలిచి శుభ్రంగా కడుక్కొని 2 గుప్పెళ్ళు పుదీనా, ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఒక 8-10 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి. నేను ఇక్కడ రైస్కి చికెన్కి రెండిటికి ఒకే మసాలా, ఇది ఒకే మసాలాతో 2 రకాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే వెల్లుల్లి 2 పెద్ద గడ్డలు తీసుకొని ఒలుచుకొని ఇలా వేసేసుకోండి. మనం వెల్లుల్లి ఎప్పుడు చికెన్ మటన్ ఏది చేసినా అల్లం వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి ఎంత వేస్తే అల్లం కూడా అంతే తీసుకోండి. అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్క కట్ చేసి వేసుకుంటున్నాను. 2 టమోటాలు, దీనికి టమోటా ఎక్కువ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. 2 టమోటాలు వేసుకోండి. వేసుకొని ఇక్కడ మనం వాటర్ ప్లేస్లో పెరుగు ఇప్పుడే వేసేసుకొని గట్టి పెరుగు ఒక 2 గెరెట్లు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇది ఎంత బాగా ఫైన్ పేస్ట్ అయ్యేదాకా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. నీళ్ళు అవసరం లేదు, పెరుగు వేసినాం కాబట్టి పెరుగుతోనే టమాటా జ్యూస్ అంతా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ని ఎలా మ్యారినేషన్ చేసుకోవాలో చూపిద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ అంతా చికెన్ తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ బట్టి మీరు మసాలా చూసి వేసుకోండి. ఈ చికెన్కి మనం ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం మసాలాలు. ముందుగానే ఒక అరగంట ముందుగా మ్యారినేషన్ చేసుకోవాలి. అందులోకి పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి మీ కూరను బట్టి. మనం కొత్తిమీర అంతా వేసినాం కాబట్టి ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటే చాలా, ఎక్కువ అవసరం లేదు ధనియా పౌడరు. ఒక 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా కొంచెం కలర్ కోసం అంతే కారము. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి. ఆ చిన్న స్పూన్ చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా, మనం ఇక్కడ గరం మసాలా ఐటమ్స్ వాడలేదు. ఇప్పుడు గరం మసాలా పౌడర్ చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ స్పూన్ చిన్న వస్తాయి కదా, దాంతో 2 స్పూన్లు వేసుకోండి. అలాగే ముందుగా చేసి పెట్టాను కదా ఆ పేస్ట్ ఒక 2-3 స్పూన్లు వేసుకుందాము. చికెన్ని బట్టి మీరు కలిపినిచ్చి తెలిసిపోతుంది. నేను ఇక్కడ ఎక్కువ రుబ్బి పెట్టుకున్నాను కదా, రైస్కి కూడా వేస్తాను ఇదే మసాలా. ఆ రైస్ది కూడా రేపు వీడియోలో పెడతాను మీకు. ఈరోజు చికెన్ పెడతాను, తర్వాత రేపు అదే దీంతో ఎలా చేసుకోవాలో అది పెడతాను. చూడండి, అన్నీ వేసిన తర్వాత ఇంకా పెరుగు కూడా మనం కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే మనం గ్రైండ్ చేస్తాడు వేసినాం కాబట్టి అవసరం లేదు. ఇలా బాగా ముక్కలు పెట్టేయండి. అది మ్యారినేషన్ ఏమి ఎక్కువసేపు అవసరం లేదు. మీకు టైం ఉంటే అరగంట పెట్టండి, లేకపోతే ఇమ్మీడియట్ కూడా చేసేసుకోవచ్చు. అలాగే కడాయి పెట్టేసుకుందాం స్టవ్ మీద. అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టినవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా కూడా. కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను, ఉంటే వేసుకోండి, లేకపోతే పచ్చిమెంతి కూర ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు. ఇది చికెన్ మ్యారినేషన్ చేసిన చికెన్ అంతా ఇందులో వేసేసుకోండి. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, చికెన్ బిర్యానీకి కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పుదీనా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, నెక్స్ట్ డేకి కూడా అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇది. చూడండి మీరు ఒకసారి పుదీనాతో వేయండి. మంచి కొత్తిమీర దొరుకుతుంది కదా ఈ సీజన్లో, అప్పుడు ఫారం కొత్తిమీర కాకుండా ఫ్రెష్గా దొరుకుతుంది చూడండి ఇలాంటిది, నాటి కొత్తిమీర, అది వేసుకొని చేసుకుంటే చాలా బాగా టేస్టీ, మంచి వాసనతో పుదీనా చికెన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఇంత చికెన్. ఇంకేమి ఆయిల్లో ఆనియన్స్ ఏం వేసే అవసరం లేదు, సింపుల్ అండ్ ఈజీ, త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా బాగా ఆయిల్లో వేసేసి అంతా కలుపుకోవడము. చికెన్లో నీళ్ళు ఊరేదాకా మనం బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అదే వాటర్తోనే ఉడుకుతుంది. మనం మీకు ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదు, ఇంక ఎక్స్ట్రా మసాలాలు ఏమి అవసరం లేదు. లాస్ట్ వరకు మూత పెట్టేసుకుంటే చికెన్లో ఉండే వాటర్ వచ్చేసి అంత చికెన్ కూడా బాగా ఉడికి చాలా సాఫ్ట్గా అవుతుంది. మనం పెరుగేసి మ్యారినేషన్ చేసాం కాబట్టి
చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా! ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకుంటే అంతే అండి, చికెన్ రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే లాస్ట్‌లో పెప్పర్ వేసుకుంటున్నాను ఇక్కడ. పెప్పర్ పౌడరు మంచి టేస్ట్‌నిస్తుంది దీనికి. మీరు ఒక అర స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకోండి. కారం చూసుకొని ఎండింగ్‌లో కొంచెం ఇంకా దించే ముందుగా పెప్పర్ పౌడర్ వేసుకొని కలపండి. ఆయిల్ కూడా బాగా పక్కకొచ్చేసింది కదా! వైట్ రైస్‌కి, చపాతీకి, బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పప్పు అన్నంకి, చారన్నం కూడా మీరు సైడ్ డిష్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత బావుంటుంది. చూడండి బాగా చికెన్ రెడీ అయింది కదా! ఇంకొంతసేపు పెట్టి మీకు ఇంకా డ్రై కావాలంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్‌లో పెట్టేయండి. బాగా మెత్తగా డ్రై అయ్యి అంతా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంతే అండి, పుదీనా చికెన్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన పుదీనా చికెన్ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.